అది మనకు దేవుడు నువ్వు చేస్తావని తెలుసుకొని నీకు అప్పగిస్తే కొన్నిసార్లు ఆ పనిని మనం చెయ్యం ప్రియదేని బిడ్డ. అది యోనా కూడా అలాంటి వాడే. నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడంట? ఎప్పెలో దిగి ఎప్పే నుంచి ఓడ ఎక్కాడు. ఓడ ఎక్కి తర్షీష్కి వెళ్ళాలని ఆ ఓడలోకి ఎక్కాడు. మీకు బాగా తెలుసు, ఓడ ఎప్పుడైతే ఎక్కాడో ఇంకా లోపల పోయి ఏంటి కిందికి ఓడ అడుగు బాగానే పోయి ఏమి చేస్తున్నాడంట యోనా? బాగా గాఢ నిద్రపోతున్నాడు. ఎంత నిద్ర వచ్చిందో! హల్లెలూయా. పైన ఏం జరుగుతుందో తెలియట్లేదు. హల్లెలూయా. లోపలికి వెళ్ళిపోయి పైన ఎట్లుంది పరిస్థితి, ఏం జరుగుతుంది, ఎంతమంది ఉన్నారో ఓడో ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే యోనాకు సమయం దొరికింది. ఎందుకంటే సోమరివాడు యోనా. అందుకే నిద్ర మత్తుతో ఉన్నాడు. ఉండి ఏమయ్యాడు చాలామంది కూడా కొంత టైం దొరికితే చాలు ఏం చేస్తుంటారు? నిద్రపోతుంటారు. మనలాగే కొంచెం టైం దొరికితే చాలు నిద్రపోతుంటారు. యోనా కూడా అక్కడ ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితి యోనాకు దేవుడు అప్పగించాడు. నువ్వు నినివేకి వెళ్ళి నినివే ప్రజలకు సువార్త ప్రకటించు, నేను మీ మీద నాశనం చేయబోతున్న మీ ప్రాంతాలని చెప్పు అన్నప్పుడు ఈయన ప్రార్థన చేసుకోవాల్సిన వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. మనకు అప్పగించిన పనిని కొన్నిసార్లు మనం చేయకుండా నిద్ర మత్తుతో ఉంటాం. హల్లెలూయా. ఆ పని అప్పగించాడు. ఆ పని చేయకుండా చాలాసార్లు ఈ లోక సంబంధమైన వాటిని చేస్తూ, ఈ లోక సంబంధమైన వాటి ప్రకారం మనం జీవిస్తూ, లోకస్తులను మనం సంతోష పెట్టడానికి, లోకస్తులను ఆనందింపజేయడానికి మనం ఎన్నో పన్నాంగాలు పన్నుతూ ఉంటాం. ఎన్నో పనులు. దేవుడు చెప్పిన మాట, దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో, ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే ఆజ్ఞల ప్రకారం నడుచుకోకుండా లోకస్తుల మాటలు వింటూ లోకస్తుల్లాగా మనం జీవిస్తూ ఉంటాం. దేవుడు అప్పగించిన పనిని ఏంటో మర్చిపోతాం. దేవుడు అప్పగించిన పని ఏంటో మనం నిర్లక్ష్యంతో ఉంటాం, నిద్రపోతూ ఉంటాం. అయితే ఇక్కడ యోనా కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. ఇంకా ఎప్పుడైతే యోనా లోపలికి వెళ్ళి నిద్రపోతున్నాడో ఇక్కడ గాలి తుఫాను ప్రారంభమైంది. హల్లెలూయా. గాలి తుఫాను, పెద్ద గాలి, ఓడ మునిగిపోతుందేమో, పగిలిపోతుందేమో అన్నట్టుగా ఉంది. ఓడలో ఉన్న సరుకులు వాళ్ళన్నీ కూడా ఏం చేశారంటే నీళ్ళు సముద్రంలోకి పడేశారు. ఎందుకంటే ఆ సరుకులు ఉంటే వారు నీళ్ళు వచ్చేస్తాయి అన్నట్టుగా ఆ ఓడలో ఉన్న సరుకులు అన్నీ కూడా బాగా వెయిట్ ఉండే అన్నీ కూడా ఏం చేశారంట సముద్రంలో పడవేశారు. అయినా ఆ గాలి తుఫాను వల్ల ఎక్కువగా ఉంది గాలి తుఫాను. అందుకే ఆ ఓడ ఎట్లుందంట కదులుతూ ఉంది, పైకి అటు మునిగిపోతున్నట్టుగా అటు రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అక్కడున్న ఓడ నాయకులు, అక్కడున్న ప్రజలు, ఓడలో ఉన్న వారు అందరూ కేకలు వేస్తున్నారు, అయ్యో మేము నశించిపోతున్నాం, దేవా మమ్మల్ని రక్షించని వారి దేవతలకు వారు ఏం చేస్తున్నారు? గట్టిగా అరుస్తూ కేకలు వేస్తున్నారు. కానీ ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి రెస్పాండ్ లేదు. ప్రియదేని బిడ్డ, దెర్ ఇస్ నో రెస్పాండ్. వారికి అసలు దేవుడు రెస్పాండ్ కావడం లేదు. గట్టిగా కేకలు వేస్తున్నారు వారి దేవతలను. జాగ్రత్తగా వినండి. ఆ ఓడలో ఉన్న ప్రజలు ఎవరో తెలుసా? దేవుని బిడ్డలు కాదు, అన్యులు. అయితే వారి దేవతలు వాళ్ళు గట్టిగా అరుస్తూ కేకలు వేస్తున్నారు. ప్రియదేని బిడ్డ, కేకలు వేస్తుంటే వినేవా? అసలు దేవుడు ఉంటే కదా, వారి దేవుళ్ళు ఉంటే కదా కేకలు వేస్తున్నారు. కానీ ఆ గాలి తుఫాను ఆగిపోలేదు, ఇంకా ఎక్కువైంది. అయితే వీరికి చాలా కోపం వచ్చింది. యోనా ఎక్కడున్నాడు? అడుగు బాగా గాఢ నిద్రలో మునిగిపోయాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఓడ నాయకుడు వెళ్ళి అంటున్నాడు, పిలుస్తున్నాడు ఈ మాట, ఓ ఈ నిద్రపోతా. ఈ సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు ఎవరు? యోనా. ఈరోజు నువ్వు ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకుంటున్నావు? ఎలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకున్నావు? ఈరోజు నిన్ను గురించి ఆలోచిస్తే దేవుడు నిన్ను ఏమని సాక్ష్యం చెప్తాడు ఇతరులకు? ఒకసారి ఆలోచించండి. నిన్ను గురించి ఆలోచిస్తే దేవుడు నీ గురించి ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకుంటావు? ఏ సాక్ష్యం దేవుని హృదయంలోని దేవుని నోట్లోంచి వస్తుంది? మోషేకైతే మోషే నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకైన వాడు, మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు. దావీదు గురించి చూస్తే దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారైన మనుష్యుడు. అనేక మంది దేవుని బిడ్డల గురించి సాక్ష్యం చెప్తున్నాడు. యజమానుడు వచ్చి అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను తీర్పరిగాను అధికారిగా చేశాను. అంటే సాక్ష్యం వారి నోట్లోంచి ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నారు. దోర్కా తబితా అనే స్త్రీ కూడా మంచి సాక్ష్యాన్ని పొందుకుంది, చనిపోయింది. ఆమె గురించి అక్కడున్న ప్రజలు, స్త్రీలందరూ ఏం చేసి ఏడుస్తూ వారికి సేవకులు చెప్తే సేవకులు ప్రార్థన చేసినోడు అద్భుతంగా చనిపోయిన ఆ తబిత తిరిగి ఏం చేసిందంట? లేచింది. అలా ఎంత అద్భుతమైన సాక్ష్యం ఏం చేసింది తెలుసా? దేవుడు సజీవుడు అనే రుజువు పరుస్తుంది.
హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, యోనా ఏం చేస్తాడు, నిద్రపోతున్నాడు. అక్కడ వెళ్ళి ఆ ఓడ నాయకుడు అంటున్నాడు, పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు తెలుసా? ఓ ఈ నిద్రపోతా. ఎందుకంటే గాఢని ఇంత గట్టిగా అరుస్తున్నా అతడు ఏం రావడం లేదు, మెలకువ రావడం లేదు. ఈరోజు చాలామంది మనం కూడా నిద్రావస్థలో ఉన్నాం. అందుకే కొన్నిసార్లు దేనికి రెస్పాండ్ కాం. నిద్రావస్థలో మన ఆధ్యాత్మికమైన స్థితి ఎట్లుందంటే తెలుసా? నిద్రావస్థలో ఉన్నాం. హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నాడు ఉదయకాల సమయంలో నిన్ను నువ్వు నిద్రావస్థలో ఉన్న నిన్ను దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? పైకి లేపబోతున్నాడు. ఏ విధంగా అయితే ఆ ఓడ నావికుడు యోనాను లేపుతున్నాడు, అదేవిధంగా ఈరోజు ప్రభు మనం లేపుతున్నాడు. ఒకవేళ నిద్రావస్థలో ఉంటే నువ్వు లేయి, దేవుని కొరకు పని చేయి, దేవుని సన్నిధిలో నిలబడు, దేవుని స్థలంలో కేకలు వేయి, దేవుని స్థలంలో కన్నీరు గార్చు, దేవుని స్థలంలో ఆనందించు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తావో నిజంగా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. యోనాను పిలుస్తున్నాడు, ఓ ఈ నిద్రపోతా. పిలుస్తుంటే వెంటనే లేస్తున్నాడు. అర్థం కావడం లేదు. ఎందుకు నీ లేచి నీ దేవుని ప్రార్థించు. మేము ప్రార్థన చేస్తున్నాం, కేకలు వేస్తున్నా, నీకు వినబట్టలేదా? ఇంత నిద్రపోతున్నావు, ఇంత భయంకరమైన పరిస్థితి వస్తుంది, గాలి తుఫాను వస్తుంటే నువ్వు నిద్రపోతున్నావు, చక్కగా నిద్రపోతున్నావని ఓడ నాయకుడు చెప్తుంటే యోనా ఏం చేస్తాడు, లేచి ఆలోచిస్తున్నావు. అవును కదా, దేవుడు ఏం చేయమన్నాడు? నినివేకి పోమంటే నేను ఎక్కడికి వచ్చాను, ఏ ఓడకెక్కాను? తర్షీష్. ఈరోజు మనం కూడా చాలాసార్లు దేవుడు పొమ్మని చోటుకు వెళ్ళాం. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడం. నువ్వు ప్రాంతానికి వెళ్ళు, మంచిగా ఉంటుందంటే ఆ ప్రాంతానికి వెళ్ళాం. దేవుడి మాటకు పెడచెవిని పెడుతూ ఉంటాం. అందుకే నష్టాలు, అందుకే బాధలు, అందుకే సమస్యలు, అందుకే ఇరుకు ఇబ్బందులు. ప్రియదేవుని బిడ్డ, సేమ్ యోనా అనుకున్న అప్పుడు అతనికి గుర్తొచ్చింది. దేవుడు ఏమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళి నినివే ప్రజలతో ఈ మాట చెప్పు అని చెప్తే నేను ఎక్కడికి వచ్చాను? తర్షీషుకు వెళ్ళడానికి ఓడ ఎక్కాను. హల్లెలూయా. అయితే అక్కడ ఉన్న ప్రజలు అక్కడున్న ఓడలో ఉన్న వారు చీట్లు వేశారు. ఎవరి వల్ల ఈ భయంకరమైన పరిస్థితి వచ్చింది? ఎవరి వల్ల ఈ గాలి తుఫాను, ఇంత భయంకరమైన గాలి తుఫాను సంభవించిందని వారు చీటీ వేశారంట. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, నేను చదవట్లేదు, కానీ ఈ అధ్యాయం అయితే మనం చూస్తే వారు ఏం చేశారు? చీటీ వేశారు. చీటీ వేస్తే చీటీలో మొట్టమొదటి చీటీలో ఎవరి పేరుంది? యోనా పేరే. అలా అప్పుడు అనుకున్నారు, ఏంటి నువ్వు ఏం పని చేస్తున్నావు? అసలు ఓడ నాయకుడు అడుగుతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అంతవరకు ఏం పట్టించుకోలేదు. ఎప్పుడైతే చీటీలో అతని పేరు వచ్చిందో అప్పుడు యోనాను అడుగుతున్నాడు ఓడ నాయకుడు, నీది ఏ దేశం అయ్యా? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏ ప్రాంతానికి వెళ్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు యోనా ఏం చేస్తున్నావు తెలుసా? నా తప్పయ్యా, నేను దేవుని యందు భయభక్తులు కలిగి. చదవండి ఒకసారి ఒక మాట చూడండి. అతడు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము చదువు. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవునట్లుగా అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమి అని అతన్ని అడిగిరి. హల్లెలూయా. ఎప్పుడైతే ఓడ నాయకులు అడుగుతున్నాడు యోనా చెప్తున్నాడు, అయ్యా నేను దేవుని నమ్ముకున్న వ్యక్తిని, అయ్యా నేను హెబ్రీయుడును, దేవుడు నాకు ఒక పని అప్పగించాడు, ఆ ప్రాంతానికి నినివే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించు అని చెప్తే నేను వినకుండా నినివేకి వెళ్ళకుండా తర్షీషు ఓడనెక్కానయ్యా అన్నప్పుడు ఆ ప్రజలు చూడండి, అన్యులు ఎట్లున్నారంటే అన్యులు అంటున్నారు, అయ్యా నువ్వు ఏం పని చేస్తున్నావు? నువ్వు చేసిన పని ఏమని అతన్ని అడిగి, నువ్వేం పని చేసావా? ఇంత భయంకరం దేవుడు చెప్తే ఆ మాటకు నువ్వు అవిధేయత చూపుతున్నావా అని ఓడ నాయకులు అన్యులు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈరోజు చాలాసార్లు మన జీవితాల్లో కూడా కొంత అన్యులు వచ్చి నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నావు కదా, దేవుని సన్నిధికి వెళ్తున్నావు కదా, ప్రతిరోజు సహవాసం ఉంటున్నావు, ఉపవాసం చేస్తున్నావా, నువ్వెందుకు నీకు ఈ ప్రాంతానికి వస్తున్నావు? ఈరోజు చాలామంది క్రైస్తులు ఎట్లున్నారో తెలుసా? ఇక్కడ మందిరానికి వస్తారు, వారు చేసే పని వారు చేస్తూ ఉంటారు, అన్యుల్లాగా వెళ్తుంటారు చెప్పించుకోవడానికి.
ఈరోజు మంచి రోజు కాదు, లేకపోతే ఆ రోజు మంచి రోజు కాదు, లేకపోతే ఇల్లు ఇట్లా కట్టుకోవాలి, ఇట్లా సరిగలేదని చెప్పించుకోవడానికి వెళ్తుండే. అలాంటప్పుడు ఆ పరిస్థితిలో అన్యులే చెప్తారు, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు గొప్ప దేవుడు, నువ్వు ఆయన్ని విడిచి ఎందుకు మా దగ్గరకు వచ్చావని వారే అన్యులే చెప్తారు కొన్నిసార్లు. సేమ్ ఇక్కడ ఓడ నాయకుడు అదే అంటున్నాడు, ఏం పని చేసావయ్యా నువ్వు, ఇంత భయంకరమైన పని చేసావు అన్నప్పుడు యోన అంటున్నాడు, ఈ సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసా, నన్ను ఎత్తి మీరు సముద్రంలో పడవేయండి. నన్ను ఎత్తి సముద్రంలో పడవేస్తే అప్పుడు ఈ గాలి తుఫాన్ ఏమవుతుంది, నిమ్మలమవుతుంది. హల్లెలూయా అని చెప్పగానే అప్పుడు వారు చేస్తున్నారు ప్రార్థన. జాగ్రత్తగా వినండి, అప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఇందాక చదువుకున్నాం యోనా 1వ అధ్యాయము 14వ వచనం. ఓడ నాయకులు ఎవరు ప్రార్థన చేస్తున్నారంట, అన్యులు కదా, అన్యులు యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు. చదవండి. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగానే నీవు దీని చేసితివి, ఈ మనుష్యుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని. హల్లెలూయా, చప్పట్లు కొడదామా. హల్లెలూయా, ఎంత అద్భుతమైన సంగతి. అన్యులు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు జాగ్రత్తగా గమనించండి, నీకన్నా అన్యులు ఎక్కువగా ప్రార్థన చేస్తారు. పుట్టినప్పటి నుంచి క్రైస్తవులుగా ఉంటారు, కానీ నీ ప్రార్థనలో అంత శక్తి ఉండదు. అది తెలిసి నాకు బాగా, చిన్నప్పటి నుంచి అది వింటూనే ఉన్నాం. ప్రతిరోజు ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటున్నాం, నాకు అన్నీ తెలుసు అని నిర్లక్ష్యంతో చాలామంది ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. ప్రియదేని బిడ్డ, ఎందుకంటే అన్నీ తెలుసు, కానీ అన్యులు ఆ విధంగా కాదు. దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు తెలుసుకొని అంటున్నారు. యెహోవాకు వాళ్ళు మనవి చేశారు, అయ్యా ఈ నేరం మా మీద మోపద్దు, ఎందుకంటే యోనాను ఎత్తి ఎక్కడేస్తున్నాం, సముద్రంలో పడవేస్తున్నాం, ఆ పాపం మా మీద మోపద్దండి అని ఏం చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన, యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీకంటే బాగా అన్యులు ప్రార్థన చేస్తారు. నీకన్నా ఎక్కువగా అన్యులకు విశ్వాసం ఉంటుంది. నీకన్నా నీ చుట్టూ ఉన్న వారికి ఎక్కువ విశ్వాసం ఉంటుంది. ఇక్కడ అన్యులకు ఆ ఓడ నాయకుడు అన్యుడే. అయితే దేవుని శక్తి ఏంటో తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకొని ప్రార్థన చేస్తున్నారు. చేసి ఏం చేశారో తెలుసా, ఎత్తి యోనాను ఏం చేశారు, సముద్రంలో పడవేగానే, జాగ్రత్తగా వినండి, పడవేగానే ఆ తుఫాను గాలి ఏమైందంట, నిమ్మలమైంది, ఆగిపోయింది. అప్పుడు వారికి చాలా ఆశ్చర్యమైంది. హల్లెలూయా, ఇంత గొప్ప దేవుని కొలుస్తున్నాడు అవి వినా. ఆ దేవుని యొక్క మాటను వినకుండా, నినివేకి వెళ్ళకుండా తర్షీషుకు వచ్చాడని చాలా ఆశ్చర్యపడి వారు ఏం చేస్తుంది తెలుసా, ఇక్కడ కింద వచనాలు మనం చదివితే చూడండి, 16వ వచనం చూడండి. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. చప్పట్లు కొడుతూ మహింపరుద్దాం. ఆ దేవుడు ఎప్పుడైతే యోనాను ఆ ఓడ నాయకులకున్న వారు ఎత్తి యోనాను సముద్రంలో పడవేగానే ఆ గాలి వాన ఏమైపోయిందంట, నిమ్మలం అయిపోయింది. ఎప్పుడైతే నిమ్మలం అయిందో, ఆగిపోయిందో, ఆ గాలి తుఫాను ఆగిపోయిందో, వెంటనే వారిలో భయం వచ్చింది. భయం రాగానే ఏం చేయాలి తెలుసా, దేవునికి బలి అర్పించారు. వారు ఎవరో తెలుసా, అన్యులు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఉపవాస పండుగలో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవునికి ఒక పని అప్పగించాడు. ఆ పనిని ఏ విధంగా నువ్వు చేస్తున్నావు? కొన్నిసార్లు ఎన్నో సాకులు, పనికి వెళ్ళామంటే, పరిచర్యకి వెళ్ళామంటే ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు. దేవుని సన్నిధికి ఎందుకు రాలేదు అంటే ఎన్నో సాకులు చెప్తూ ఉంటాం. హల్లెలూయా, మామూలు ఆదివారమే కదా, మామూలు రోజే కదా, ప్రతిరోజు వాక్యం చెప్పి వినే వాక్యమే కదా అని నిర్లక్ష్యంతో ఈరోజు చాలామంది యోనాలాగా మనం కూడా సాకులు చెప్తున్నామేమో. అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అన్యులకు విశ్వాసం ఉంది. ఇక ఓడ నాయకులు ఏం చేసి తెలుసా, ఎప్పుడైతే ఆ గాలి తుఫాన్ ఆగిపోయిందో వారు దేవునికంట, యెహోవా అక్కడ చక్కగా రాయపడింది, మీరు ఇంటికి వెళ్ళి కూడా చదవండి ఈ మాట. వారు యెహోవాకు భయపడి బలి అర్పించి ఏం చేశారంట, మొక్కుబళ్ళు చేసిరి. దేవునికి అర్పించి, ఎవరికి, వారి దేవుళ్ళకి కాదు, యెహోవాకు మొక్కుబళ్ళు చేశారు, యెహోవాకు బలి అర్పించారు. హల్లెలూయా. అక్కడ ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సంగమా, దేవుడు చేసిన మేలను ఉపకారాలను మరచిపోకుండా వెంటనే దేవునికి ఏం చేశారంట, బలి అర్పించారు.
కృతజ్ఞతాస్తులు చెల్లించారు, దేవుని స్తుతి చెల్లించారు, దేవునికి మొక్కుబడులు చేశారు. ఈరోజు మనం నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు ఇన్ని కార్యాలను చేస్తే దేవునికి ఏమైనా నువ్వు అర్పిస్తున్నావా? కృతజ్ఞతార్పణలు అర్పిస్తున్నావా? కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావా? థ్యాంక్ యూ చెప్తున్నావా ఎప్పుడైనా దేవునికి? ఎన్ని చేసినా నాకు అది కాలేదు, ఇంకా దేవుని సనగడమే, ఇంకా గొనగడమే, సనగడమే. దేవుడు ఇంత గొప్పగానే రక్షించి దేవుని స్థలంలో పెట్టాడే, ఒక పచ్చని ఒలివ మొక్కలు వెళ్ళి కుటుంబాన్ని నిన్ను పెట్టాడే. ఇంతగా దేవుడు ప్రేమించిన ఇంకా మనం సనుగుతూ ఉంటాం. ఇజ్రాయెల్ అందుకే వారు ఏమయ్యారు? అరణ్యంలో రాలిపోయారు. ప్రియమైన బిడ్డ, ఈరోజు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనే ప్రభు ఉపవాస ప్రార్థనలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. మనకు హెచ్చరిస్తున్నాడు, హెచ్చరిక మాటలతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అక్కడి ప్రియ సోదరి, ఒక అన్యులు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, అయ్యా ఆ యోనాను ఆ సముద్రంలో పడవేస్తున్న ఆ పాపం మా మీద మోపద్దయ్యా అని యెహోవాకు వారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ఆ గాలి తుఫాన్ ఆగిపోయిందో ఏమైంది తెలుసా? వారు వెంటనే ఏం చేస్తారంటే దేవునికి బలి అర్పించారు, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించారు. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. ఈరోజు అలాంటి మనసు మనకు ఉండాలి. ఎందుకు సాక్ష్యాలు చెప్పించాడో తెలుసా? ఈరోజు నేను హల్లెలూయా ఎందుకు సాక్ష్యం చెప్పింది? పరిశుద్ధాత్మ మాట్లాడుతూ కొంతమంది చెప్పకుండా ఉన్నారు సాక్ష్యాలు. దేవుడు చేసిన మేలు ఉపకారాలు చెప్పకుండా లోపల దాచిపెట్టుకొని ఇంకా భయంకరమైన సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ప్రభు మనకి ఎట్లా పెట్టాడో తెలుసా? నువ్వు అనేకులకు సాక్షిగా ఉండాలని ప్రభు అనుకుంటుంటే మనము సాక్ష్యాలు చెప్పకుండా ఉంటున్నాం. ఈరోజు ఎంతో భయంకరమైన ప్రియమైన బిడ్డ. ఈరోజు ఆ బిడ్డలు చెప్పారు సాక్ష్యాలు. వారి జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇంకా అనేకమైన కార్యాలు దేవుడు చేస్తాడు, అనేకమైన నూతనమైన కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఏమీ లేదనుకోండి, 21 రోజులు ఏమి దేవుడు చేయలేదనుకోండి, ఏమి సాక్ష్యం లేదనుకో, ఒక మాట చెప్పండి, నేను ఇన్ని రోజులు సజీవ లెక్కలో ఉంచినందుకు అయ్యా నీకు వందనాలని సాక్ష్యం చెప్పి బిడ్డగానే ఉండాలి. నన్ను ఇన్ని రోజుల వరకు ఎట్లా పెట్టావు? సజీవంగా పెట్టావు, అందరిని బట్టి నీకు వందనాలని ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పండి. అది కూడా ఒక సాక్ష్యమే. అలా ఎంతోమంది ఈరోజు వెళ్ళిపోయారు, ఎంతోమంది తిరిగి రాని లోకలకు వెళ్ళిపోయారు, కానీ దేవుడు సజీవకులో పెట్టాడు. ప్రియమైన బిడ్డ, అందరిని బట్టి మనం ఏం చేయాలి? దేవుని అందుకే అంటున్నాను, ఉదయం నుంచి చెప్తున్నాను, మనం దేవుణ్ణి ఆనందింపజేసే వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇక్కడ అన్యులు ఆనందింపజేశారు, బలి అర్పించి దేవునికి మొక్కుబళ్ళు చెల్లించి వారు దేవుణ్ణి ఆనందింపజేశారు. వారు చేసిన దానిని బట్టి ప్రభు ఖచ్చితంగా దేవుడు సంతోషించి ఉంటాడు, ఖచ్చితంగా డౌట్ లేదు, ఆనందించి ఉంటాడు. ఒక క్రైస్తవ బిడ్డలుగా, విశ్వాసులుగా ఇంకా ఎంత నువ్వు దేవుని సల్లి ఆనందించాలో, దేవుణ్ణి ఆనందింపజేయాలి. ఒకసారి ఆలోచించు ప్రియమైన బిడ్డ, ఒకసారి నువ్వు పరీక్షించుకో. హల్లెలూయా. యేసుప్రభు వారు ఆయనకున్న గుణం కూడా, ఆయనకు ఎలాంటి గుణం ఉందో అలాంటి గుణం కలిగి ఉండాలి మనం. యేసుప్రభు వారు కూడా అంత గొప్ప దేవుడు, సర్వాధికారైన దేవుడు, లోకరక్షకుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వ వాటిని అంతటిని దేవుడు చేసిన దేవుడు, సృష్టించిన దేవుడు ఏం చేసి తెలుసా? ఒకరోజు ఒక చోటన ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. లాజరు సమాధి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు, థ్యాంక్ యూ చెప్తున్నాడు. అయ్యా నీకు 2 చేతులు ఆకాశం వైపెత్తి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. ఆ మనసు మనకు కలిగి ఉండాలి. ఆయన ఒక మాట పిలువగానే వస్తాడు. చనిపోయిన లాజరు కాదు, ఎలాంటి వారైనా వస్తారు. కానీ ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఆయన అక్కడ లాజరు సమాధి దగ్గర మనకు నేర్పిస్తున్నాడు ఏంటో తెలుసా? కృతజ్ఞతార్పణ. దేవుని సన్నిధికి కన్నులు పైకెత్తి 2 చేతులు ఆకాశం వైపెత్తి కృతజ్ఞత ఆస్తులు చెల్లించి లాజరు అని బయటికి రాని ఎప్పుడైతే అన్నాడో వెంటనే లాజరు ప్రేత వస్త్రాలతో సహా బయటికి వచ్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. 5 రొట్టెలు 2 చెవులు పట్టుకున్నాడు. 5 రొట్టెలు 2 చెవులు పట్టుకుని ఏం చేసి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాడు, విరిచి వడ్డించాడు. వెంటనే ఎంతమంది తిన్నారు? దాదాపు 15,000 మంది తిన్నారు, తృప్తి పొందారు. ఇంకా మిగిలిన గంపలు 12. అంటే మనకు ప్రభు నేర్పిస్తే ఏంటో తెలుసా? నువ్వు ఏ విషయంలోనైనా మొట్టమొదటిగా కృతజ్ఞత ఆస్తులు చెల్లించమని. ఇక్కడ ఓడ నాయకుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? అన్య జనులు మనకు నేర్పిస్తున్న పాఠం. ఈరోజు నీ పక్కన నిరుగు పొరుగువారు లేకపోతే నీ ఫ్రెండ్స్ అన్యులు నేర్పిస్తున్నారు కొన్నిసార్లు. ఈ బైబిల్లో ఉంది కదా, మంచి వాక్యాలు ఉంటాయి, ఆ వాక్యాల ప్రకారం నువ్వు ఎందుకు ఉండవు? కొన్నిసార్లు మనతో మాట్లాడుతుంటారు, కొన్ని హెచ్చరిస్తుంటారు. ప్రియమైన బిడ్డ, అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు.
దేవుని మనం ఏం చేయాలి తెలుసా? ఆనందింప చేయాలి. ఇక్కడ ఓడ నాయకులు ఏం చేశారు? ఆ యోనాని ఎత్తి సముద్రంలో పడవేయగానే ఆ గాలి తుఫాన్ నిమ్మలమైంది, ఆగిపోయింది. గాలి తుఫాని ఆగిపోతే వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి బలి అర్పిస్తున్నారు, మొక్కుబళ్ళు చెల్లిస్తున్నారు. వారికి తెలియదు, అన్యులు అయినా వారికి వారు ఆ కొద్ది సమయము యోనాతో ఉన్నారు. జాగ్రత్తగా వినండి, కొద్ది సమయం యోనాతో గడిపి ఉన్నారు. యోనా అన్ని చెప్పాడు, నాకు ఇట్లా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఆ నినివే ప్రాంతానికి వెళ్ళమన్నాడు. ఇవన్నీ మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమైంది, ఈ దేవుడు సజీవుడైన దేవుడు అని వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే వాళ్ళు ప్రార్థన చేశారు యెహోవాకు. ఆ కొద్ది టైంలోనే మన దేవుడు ఎవరో వారు తెలుసుకున్నారు. ప్రియమైన బిడ్డ, ఎన్ని సంవత్సరాలైందో మనం రక్షించబడి, ఎన్ని సంవత్సరాలైందో మనం బాప్తిసం తీసుకుని ఆత్మచేత నింపబడి, ఇంకా మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగుళ్ళలాగా అట్లనే ఉన్నాయా? హల్లెలూయా. దేవుని కృతజ్ఞత అసలు మన దాంట్లో మన శక్తి అంటే దేవునిలో మనం ఎట్లుండాలంటే ఎక్కువగా స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా మనం ఎట్లుండ పెరుగుతూ ఉండాలి. ఆధ్యాత్మికంగా రోజు రోజుకి మనం ఏం కావాలి? పెరుగుతూనే ఉండాలి. స్పిరిచువాలిటీ పెరుగుతూనే ఉండాలి. రోజుకి నానాటి తగ్గిపోదు మన స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికమైన జీవితం తగ్గిపోదు. ప్రియదేవుని నానాటికి పెరుగుతూనే ఉండాలి దేవుని కొరకు. ఈరోజు ప్రియ సంగమా, 21 రోజు ఉపవాస పండుగలు చేస్తున్న మీతో ప్రభు అంటున్నాడు, మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. వారు ప్రార్థన చేస్తున్న కనికరంతో, ఓడ నాయకుడు కనికరంతో కూడిన ప్రార్థన. అయ్యా మేము వేస్తాము, సముద్రంలో ఏమైనా పడేస్తాము, అయితే ఈ పాపం మా మీద, ఈ నేరం మా మీద మోపద్దయ్యా. అలలు ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నారు, ఎంత అద్భుతమైన మొక్కుబళ్ళు చేస్తున్నారు, ఎంత అద్భుతమైన కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నారు దేవునికి. వారు దేవుడు చేసిన కార్యాలను బట్టి భయపడ్డారు దేవునికి. అమ్మో అని భయపడి వారు ఏం చేసి వెంటనే బలి అర్పించారు, దేవునికి మొక్కుబళ్ళు చెల్లించారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి కృతజ్ఞత ఆ మనసు కలిగి ఉన్నావు? థ్యాంక్స్ గివింగ్ యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి. ఏ విషయంలోనైనా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నైనా సరే, నువ్వు ఎప్పుడైతే దేవునికి మొట్టమొదట ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే నిజంగా నీ జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. 17వ వచనం చూసి చూడండి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా. దేవుడు ఎవరిని నియమించాడంట? మత్స్యముని, చేపను. ఎవరిని మృంగడానికి? యోనాను. అయితే దేవుడు ఒక కమాండ్ చేశాడు చేపతో, ఆ మత్స్యముతో, నువ్వు యోనాను మింగు, నా బిడ్డ నా సేవకుని మింగు, కానీ అతన్ని ఏం చేయొద్దు, తినవద్దు అని ఒక కమాండ్, ఒక ఆజ్ఞ జారీ చేస్తే ఆ ఆజ్ఞకు లోబడింది ఎవరు? మత్స్యము. లోబడి విధేయ చూపి ఏం చేసి దేవుడు చెప్పినట్టుగా యోనాను ఏం చేసింది? మింగి 3 రోజులు యోనా ఆ మత్స్యము కడుపులో ఉన్నాడు. ఆ 3 రోజులు ఇంకా తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రార్థన. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, 2వ అధ్యాయం మనంతా చూస్తే యోనా ఆ చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నా తెలుసా? ఉపద్రవంలో నుండి 2వ వచనం, నేను యెహోవాకు మనవి చేయగా ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకులు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరింపి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములకు నీ కరులకును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదనను కొంటిని. 3 రోజులు ఏం చేస్తున్నా తెలుసా? ప్రార్థన చేసి, అయ్యా నీ పరిశుద్ధాలయం తట్టు నన్ను చూడాలనే ఆశ ఉందయ్యా. ఈ భయంకరమైన ప్రాంతం, ప్రవాహంలో భయంకరమైన ప్రాంతం, ఇక్కడ అంటున్న పాతాళ గర్భములో నుండి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కేకలు వేస్తున్నాడు. వాసన, భయంకరమైన కంపు ఆ చేప కడుపులో. అది దేవుడు చూస్తున్నాడా? 3 రోజులు తర్వాత దేవుడు యోనా ప్రార్థన విని యోనాను ఏం చేశాడు? ఆ చేపకు మళ్ళీ ఆజ్ఞాపించగానే చేప, చూడండి, చేప ఏం వెంటనే విధేయత చూపుతుంది, లోబడుతుంది దేవుని మాటకు. కానీ యోనా ఇక్కడ లోబడట్లేదు. హల్లెలూయా. ఆ చేపకు లోబడి ఏం చేసింది? ఆ సముద్రం పక్కన ఒడ్డున యోనాను కక్కివేసింది. ఎంత అద్భుతమైన విషయం ప్రియదేవుని బిడ్డ. అంటే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఓడ నాయకులుకున్న గుణం మనం కూడా కలిగి, అన్యులే
అన్యజనులు అయినప్పటికీ కూడా ఏం చేసి తెలుసా, దేవుని యొక్క శక్తిని వారు తెలుసుకొని, దేవుని యొక్క బలమును తెలుసుకొని వారు ఏం చేసి తెలుసా, దేవునికి బలి అర్పిస్తున్నారు. అర్పణలు, కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నారు. యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు. ఈ మాట చదువుతుంటే ఆశ్చర్యం వేసింది. యెహోవాకు అన్యులు ప్రార్థన చేస్తున్నారు. అయితే ఈరోజు ప్రభు అంటున్నావు, నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. అన్యులు ప్రార్థన చేస్తుంటే ఈరోజు మన పరిస్థితి ఏంటి? ప్రియదేని బిడ్డ, ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో. ఇక్కడ అందరం కలిసి నిజంగా మనం పరీక్షించుకోవాలి. ఉపవాస దినాలు ఎందుకు పెట్టాడో తెలుసా ప్రభు? ఎందుకు ప్రతిష్ఠించుకొని మనం ఉన్నామో తెలుసా? మనం నేర్చుకోవాలి, అనేక విషయాలు నేర్చుకోవాలని ప్రభు తీసుకొచ్చాడు మిమ్మల్ని ఇక్కడ. అన్నీ తెలుసా అని గొప్పలు చెప్పుకోవడం కాదు, నాకు అన్నీ తెలుసు, ఇది ముందే తెలుసా అని చెప్పడం కాదు. కొన్నిసార్లు దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు. హల్లెలూయా. ఏం చేస్తుంటాడు? మర్చిపోయిన పరిస్థితిలో ఉంటాం కాబట్టి జ్ఞాపకం చేస్తుంటాడు. నాకు అన్నీ తెలుసు అంటే ఏం కాదు, నీకేమీ తెలియదని అర్థం. ఆ మనసు ఉంటే నీకేమీ తెలియదని అర్థం, అంతే. హల్లెలూయా. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉపవాస దినాల్లో మనం ఎన్నో నేర్చుకోవాలి. ఉపవాస దినాల్లో యోనా ఆ ఓడ నావికులాగా దేవునికి బలులు అర్పించేవారుగా ఉండాలి. దేవుని కృతజ్ఞతాస్తులు చెప్పించేవారుగా ఉండాలి. అన్యులైనప్పటికీ వారు యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఇంకా ఎంత ప్రార్థన చేయాలి, ఇంకా ఎంత దేవునిలో గడపాలి, ఎంతగా ఆయన ఆనందింపజేయాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచుండగా అందరూ లేచి పడదాం. ప్రియదేని బిడ్డ, అందరు లేచి పడదాం. ఈరోజు దేవుని స్థలంలో నువ్వు దేవుని కృతజ్ఞత అర్పణలు అర్పించు. థ్యాంక్ యూ చెప్పు. దేవుడు చేసిన కార్యాలను, ఆయన మేలును బట్టి, ఉపకారాలను బట్టి దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించు. ప్రియదేని బిడ్డ, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ అందరు కళ్ళు మూసుకుందాం దయచేసి. అందరు కళ్ళు మూసి, ఏ ఒక్కరు దయచేసి చూడొద్దండి. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకోండి. దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. నిర్లక్ష్యం తీసివేసుకొని ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. అయ్యా, ఇంతవరకు నాతో మాట్లాడావయ్యా. ఒక అన్యులు ఓడ నాయకుడు మీకు ప్రార్థన చేస్తే, మీ గురించి తెలుసు, మీ శక్తి ఏంటో తెలుసుకొని ప్రార్థన చేస్తే, మీకు బలి అర్పిస్తే, కృతజ్ఞతాస్తులు అర్పిస్తే, ఈరోజు ఇంకా నేను ఎంత చేయాలయ్యా, మీకు ఎంతగా నేను కృతజ్ఞతాస్తులు చెల్లించాలయ్యా. ఒకవేళ ఇంకా మీ కృతజ్ఞతాస్తులు చెల్లించకుండా ఉంటే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, పరీక్షించుకోండి. అయ్యా, నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి. ఇన్ని రోజులు నేను సనుగుతూనే ఉన్నాను, గొనుగుతూనే ఉన్నాను అయ్యా, కానీ ఈరోజు నేర్చుకున్నాను అన్ని విషయాలు. అందుకే మొదటి తెస్సలోనిక 5:18 ప్రతి విషయం కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, అలా చేయటం దేవుని చిత్తమై ఉన్నదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అయ్యా, ఇక్కడ అన్ని విషయాల్లో నేను మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించే విధంగా మార్చండి అయ్యా. ప్రార్థన చేయి దయచేసి. ఎవరు తెరవద్దని కళ్ళు, అందరు ప్రార్థన చేద్దాం. ఎంతో సమయం మనం వృధాగా పోనిస్తున్నాం ప్రియదేని బిడ్డ. గంటలు ఫోన్లలో లేకపోతే మాటలు మాట్లాడుతూ, ఇలా ఒక సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఒకవేళ ఉంటే ప్రభు అంటున్నాడు, ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకో, దేవుని సన్నిధిలో ఒప్పుకో. అయ్యా, అన్ని విషయాల్లో నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లించే బిడ్డగా మార్చండి అయ్యా. అన్ని విషయాల్లో నేను పోలి నడుచుకునే బిడ్డగా మార్చండి అయ్యా. అన్ని విషయాల్లో నేను గణపరిచే బిడ్డగా, మిమ్మల్ని ఆనందించే బిడ్డగా మార్చండి అయ్యా. నోరు తెరుద్దాం, గట్టి స్వరాలు, పెద్ద స్వరాలు, బిగ్గరగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన వినబడాలి ప్రియదేని బిడ్డ. నువ్వు చేసే ప్రార్థన వినబడాలి. అలాంటి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. అయ్యా, క్షమించండి అయ్యా. ఎన్నోసార్లు మీరు చేసిన మేలుపకారాలను మరచిపోతూ నేను జీవిస్తున్నానని క్షమించండి అయ్యా. ఈరోజు నుంచి నైనా అన్ని విషయాల్లో నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లించే బిడ్డలుగా నన్ను మార్చండి అయ్యా. ఏ విధంగా అయితే ఓడ నాయకుడు అన్యజనులు అయినప్పటికీ అయ్యా, అన్యజనులు అయినప్పటికీ నాయనా మిమ్మల్ని మీకు ప్రార్థన చేశారయ్యా, మీకు బలి అర్పించారు, అర్పణలు అర్పించారు, కృతజ్ఞత ఆస్తులు చెల్లించారయ్యా. అయ్యా, కనికరించండి. నేను కూడా ఆ విధంగా జీవించడానికి సాన్నిధ్యం దయచేయండి అయ్యా. నన్ను క్షమించండి నాయనా. ఇన్ని రోజులు లాంటి మనసు లేక నేను జీవించడానికి క్షమించండి అయ్యా. దయచేసి ప్రార్థన చేసుకుందాం అందరు దయచేసి. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు ప్రియదేని బిడ్డ. ఆయన చేసిన మేలు ఉపకారాలను దేన్ని మరవద్దు అని ప్రభు మాట్లాడుతుండగా, ఈరోజు ప్రభు సన్నిధిలో గడుపుతున్న నీతో ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు ప్రియదేని బిడ్డ.
కృతజ్ఞత చెల్లించు. యేసయ్యనే కృతజ్ఞత అర్పణలు చెల్లించాడు, కృతజ్ఞత చెల్లించి జీవించాడు. ఈరోజు మనం ఇంకా ఎంతగా దేవుని కృతజ్ఞత ఆశలు చెల్లించాలి ప్రియమైన బిడ్డ.